హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే కర్రీ ఏంటంటే బుడంకాయ టమాటా కర్రీ. బుడంకాయ చాలా ఆరోగ్యానికి మంచిది. ఈరోజు నేను చేస్తున్న కర్రీ ఎలా చేస్తానో చూడండి, చూసి మీరు కూడా నచ్చితే చేసుకోండి. మనము ముందుగా స్టవ్ వెలిగించిన తర్వాత ఆయిల్ పోయాలి. ఆయిల్ వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేయాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది కొంచెం దూరగా వేగాలి. ఇది మనకు ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే మనము కొంచెం సాల్ట్ను వేయాలి. ఇప్పుడు మనకు ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. కొంచెం రెడ్డిష్ వచ్చిన తర్వాత ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది వేగాక కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి, ఒక స్పూను. పసుపు వేసుకున్న తర్వాత మనము కొంచెం పెసరపప్పు పోపుకు వేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది ఇది వేస్తే. కొంతమంది బుడంకాయ పప్పులో వేసి కూడా చేసుకుంటారు, పులుసు కూడా చేసుకుంటారు, పచ్చడి చేసుకుంటారు, బుడంకాయ టమాటా కూడా వండుకుంటారు. ఈరోజు నేను బుడంకాయ టమాటా వండుతున్నాను. ఓకే, పప్పు వేగింది, కొంచెం దూరంగా వేగేదాకా ఉంచాలి. పప్పు వేగిన తర్వాత అప్పుడు మనము బుడంకాయలు వేయాలి. ఈ కూర మనం ప్యాన్లో వండే కంటే కుక్కర్లో వండుకుంటే మనకు 5 మినిట్స్లో కూర అయిపోతుంది. మనం ప్రతిసారి వచ్చి దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉండదు. 5 మినిట్స్ వెయిట్ చేస్తే కూర ఉడికిపోతుంది. బుడంకాయలు గోలిన తర్వాత టమాటో వేయాలి. వేసి ఇది కొంచెము నూనెలో మంచిగా గోలిన తర్వాత, కొంచెం మెత్తబడ్డ తర్వాత మనం ఇందులో కొంచెం ఇంతకుముందు సాల్ట్ వేసాం కదా, కూరకు సరిపడా సాల్ట్ కొంచెం వేసుకొని అందులో కారం 1 స్పూన్, పచ్చిమిర్చిలు వేసాం కదా కాబట్టి ఒక 1 స్పూన్ కారం వేస్తున్నాను. 1 స్పూన్ కారం వేసిన తర్వాత మంచిగా కలిపేసి ఇప్పుడు మనము చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కూర. టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, బుడంకాయ, పెసరపప్పు కొంచెం ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి. ఇది కొంచెం గోలిన తర్వాత మనము కుక్కర్ పైన మూత పెట్టాలి.
చూసారా, బుడంకాయ టమాటా కర్రీ 10 నిమిషాలలో కుక్కర్లో చేస్తే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఈ వంట మన అమ్మ, నానమ్మ, అమ్మమ్మల రోజుల్లో ఎక్కువగా వండేవారు. ఇవి బయట చిలకలలో దొరికేవి కాబట్టి ఇప్పుడు బయట ఎక్కువనే అమ్ముతున్నారు. వీటి వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.